తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి మంటలు కొనసాగుతున్నాయి. మార్వాడి గో బ్యాక్ నినాదాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం మార్మోగింది. కుల వృత్తులను కాపాడాలని స్థానిక వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వర్ణకార, కిరాణా వర్తక, నాయి బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాలతో పాటు ప్రజా సంఘాల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించడంతో పాటు కుల వృత్తులను మార్వాడీలు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే మార్వాడి షాపులు ఇన్ని ఉన్నాయి. దాదాపు జ్యువెలరీ షాపులే 33 జ్యువెలరీ షాపులు ఉన్నాయి. మా కుటుంబాలు 120 కుటుంబాలు ఉన్నాయి. 33 షాపులలో జ్యువెలరీ షాపులలో ఏ ఒక్క స్థానిక గజ్వేలస్తుడు కానీ స్థానికంగా తెలంగాణ పుట్టి పెరిగిన వ్యక్తి మాత్రం ఒక్కరు కూడా అలా పనిచేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ దోపిడీ ఎట్లుంది, రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి ఏదైతే వ్యాపారాలు ఇక్కడ పెట్టిరో అక్కడి నుంచే గుమస్థలం తెచ్చుకొని వాళ్ళ వ్యాపారాలలో ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళనే ప్రోత్సహిస్తారు తప్ప మన తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో షాపులు పెట్టుకొని తెలంగాణ వ్యక్తులకు మాత్రం ఉద్యోగాలు ఇస్తలేరు. దీన్ని వాళ్ళు ఆర్థికంగా మనల్ని ఎంతో దోపిడీ చేసి వాళ్ళ పెట్టిన పెట్టుబడిదారిని వాళ్ళ ప్రాంతాలలోనే డెవలప్ చేసుకుంటారు తప్ప స్థానికంగా ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ఆఖరికి జీవనోపాధి కూడా కనీస ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా వాళ్ళు లేకుండా చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నిశ్శబ్దమైంది. మార్వాడి గోబ్యాక్ నినాదంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న మార్వాడీల వైఖరిని నిరసిస్తూ ఇవాళ దుబ్బాక బంద్కు పిలుపునిచ్చారు. స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు. పాఠశాలలకు సెలవు ప్రకటించడమే కాకుండా విద్యాసంస్థల యజమానులు బంద్లో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వర్తక వ్యాపారాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. తమ ప్రాంతంలో మార్వాడీల పెత్తనం ఏంటని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. మార్వాడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు స్థానిక వ్యాపారులు. దక్షిణాది నుంచి దుబాయ్, కువైట్ దేశాలకు వెళ్లి తమ పిల్లలు నానా అవస్థలు పడుతుంటే మార్వాడీలు దక్షిణాదికి వచ్చి స్థానిక వ్యాపారులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రం, మన వ్యాపారం, మన ఆత్మగౌరవం అనే నినాదంతో ఈరోజు బంధు పిలుపును ఇవ్వడం జరిగింది. దానికి మద్దతు తెలుపుతూ పెద్దపల్లి పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతూ మన బతుకు తెరుపు కోసం మనం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ వ్యక్తి ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు. కానీ బతకడానికి వచ్చిన వాళ్ళతోటి మాకు ఎలాంటి విరోధం కానీ వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. మా బిడ్డల బతుకు కొట్టినప్పుడు, మాకు ఉపాధి దొరకకుండా చేసినప్పుడు మాత్రమే ఈ పోరాటాలకు దారి తీస్తుంది. మార్వాడి గోబ్యాక్ నినాదంతో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం అట్టుడికింది. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసేశారు. మార్వాడీల వ్యాపారంతో తెలంగాణ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. మార్వాడీలు ప్రజలకు నాసిరకం వస్తువులు అమ్ముతున్నారని ఆరోపించారు. వాళ్ళు బట్టల షాప్, గిట్టల షాప్ అన్ని రంగంలో ఇంచుమించు ఒక 50 మంది రావడం జరిగింది. దీన్ని ఇచ్చిపెడితే ఇలాగే వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తోలుకొచ్చుకొని వాళ్ళని చేసుకొని వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ సంపాదన ఏంది. ఈ రోజు మేము కూడా షాప్లో చేస్తున్నాం, పని చేస్తున్నాం, మేము సంపాదిస్తున్నాం. అదే రూపాయి మేము తీసుకుంటాం, అదే రూపాయలు తీసుకుంటారు. దానివల్ల వాళ్ళకు ఎందుకు ఉపయోగం వస్తుంది, మాకెందుకు ఉపయోగం వస్తలేదు. ఎందుకంటే వాళ్ళు అమ్మేది నాణ్యమైనది కాదు. వాళ్ళు దాని తర్వాత రూపాయి లాభం తింటున్నారు, కానీ నాణ్యమైన ఇస్తలేరు. మనం ఏం చేస్తున్నాం, రూపాయి తింటున్నాం, నాణ్యమైన ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళది ఏంటంటున్నారంటే వాళ్ళు ఎటువంటిది ఇక్కడ ఏ రంగంలో చూసినా వాళ్ళే ఉండరు. ఇప్పుడు కామన్గా మాత్రం వాళ్ళు ఎటువంటిది రావద్దు, ఇక్కడ ఉండొద్దు. దీని ఇంకా తొందరగా ఉన్నవారే ఉంచండి, కొత్త వారు వస్తే మాత్రం దీన్ని తరిమి కొట్టే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి ధర్నాలు చేసేది ఉంది. పోలీస్ శాఖ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తాము తెలంగాణలోనే పుట్టాం, తెలంగాణలోనే చస్తామన్నారు గుజరాత్ మార్వాడి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిగ్నేష్ దోషి. మార్వాడి గోబ్యాక్ వివాదంపై స్పందించారాయన. ఒకరు తప్పు చేస్తే మొత్తం మార్వాడీలను నిందిస్తే ఎలా అని ప్రశ్నించారు. కొందరు కావాలని ఇష్యూ పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. 2000 వస్తే తెలంగాణ ప్రజలు తాగి పడుకుంటారు అన్న తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతున్నానంటున్న జిగ్నేష్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణలో ఉధృతమవుతా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు ఇటు ఓయూజేఎస్తో పాటు స్థానిక వర్తక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఇది హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి గుజరాత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిగ్నేష్ జోషి ఉన్నారు. ఈ ఉద్యమం రావడానికి కారణం ఏంటి? ఇది ఉద్యమం కావాలని బేసికలీ సార్, ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లలో
ఈ డీమార్ట్లు, ఫ్లిప్కార్ట్లు ఇవి అన్నీ వచ్చే వరకు ఆన్లైన్ బిజినెస్ వల్ల మనం చాలా హర్ట్ అవుతున్నాం. చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు ఆన్లైన్ వల్ల చాలా అందరు రోజు అంటుండు, మనం సోషల్ మీడియాలో చూడండి, రోజు అందరు అంటుండు ఈ బంద్ చేయండి సార్, ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆన్లైన్ బంద్ చేయండి సార్, మా చిన్న చిన్న దుకాణం సాలరీలు కూడా వెళ్తలేరు, పిల్లల జీతాలు కూడా వస్తలేరు. అంటే మనం అనేది ఏంటంటే, మనం ఒక్క కడుపు నొప్పి ఉంటే తలకాయ కొట్టుకుంటే ఏడవుతుంది సార్. మనం చెప్పేది ఏంటంటే అందరిది బాధ్యత. మేము కూడా బిజినెస్ చేస్తున్నాం, మాకు కూడా ఇబ్బందులు వస్తాయి. కానీ మేము దేవుడు మాకు అలాగ పంపించినారా? గుజరాతీ మార్వాడి ఎక్కడ పోతే కోట్ల సంపాదించారు వేరు, మాకు గుజరాతీ మార్వాడి కూడా బేదోళ్ళు ఉంటారు సార్. అనిల్ అంబానీ, అదానీ, కోటేశ్వర్లు, మా అసంటోళ్ళు గరీబోళ్ళు కూడా ఉన్నారు. ఈ డబ్బులు 2000 1000 వస్తే తాగి పడుకుంటారు అనే అంశం పైన కొంచెం వివాదం చెలరేగుతుంది. దీనికి మీరేమన్నా ఈ వర్తక సంఘాలలోకి ఏమైనా సారీ చెప్తారా? సారీ చెప్పేది లేదు సార్. నేను బరాబర్ నా తెలంగాణ ప్రజలంటే నేను కూడా అవుట్ ఆఫ్ 4 crores నేను కూడా ఒక్కని. ఎవరైనా నా మాట వల్ల మీకు హర్ట్ అయితే నేను బరాబర్ నా అవార్డు తీసుకుంటాను సైమల్టేనియస్లీ. మేము ఇప్పుడు పుట్టింది పెరిగింది ఇక్కడ, మేము ఏడవాలి, మేము సావు ఈయనే చేస్తాం. చెప్పండి, మీరు సావండి, మాకు చంపండి, మేము ఈయనే చేస్తాం. ఎందుకంటే మాకు వేరే మార్గం లేదు. మేము పుట్టింది పెరిగింది తెలంగాణలో, ఏడవాలి. ఇప్పుడు మేము మళ్ళీ ఏమైనా అంటుంటే 2014 తర్వాత ఉండేటోళ్ళు వెళ్ళిపోవాలి సార్. మనం తెలంగాణ ఉద్యమంలో అందరు కలిసిమలిసి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఏమన్నారు, సబ్ మిల్కే रहने का है, कोई जाने का नहीं है यहाँ से. గుజరాతీ మార్వాళ్ళకు జాగాలు ఇచ్చిను, ఫంక్షన్ హాల్ కట్టుకోండి, ఇవి ఉప్పల్లాలో ఇచ్చినారు. నిన్న కూడా కేటీఆర్ గారు ఏమన్నారు, అందరు కలిసిమలిసి ఉండాలి. మహేష్ గౌడ్ గారు ఏమన్నారు, కలిసి. ఎవరైనా పెద్ద మనిషి దగ్గర పోతే ఆయన ఏమంటారు, ఏదైనా ఇంట్లో చిచ్చు జరిగితే దాన్ని కూర్చోబెట్టి ఇది నచ్చజెప్పి అందరు కలిసిమలిసి ఉండాలి. ఇప్పుడు అన్నదమ్ములు నలుగురు ఉంటే ఒకరికి వెళ్ళగొట్టమంటావు, నువ్వు హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోమంటావు, చెప్పం కదా. ఎందుకంటే మనదే 4, ఈ పెద్దది తమ్ముడు అట్లా ఉంటే మనం చెప్తామా? ఇంట్లో గొడవలు అయితే నువ్వు స్థానిక వర్తక వ్యాపారం దెబ్బతీసే విధంగా మీరందరూ కూడా యూనిటీ అవుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనే ఆరోపణ కూడా వస్తుంది సార్. ఎప్పుడైనా ఏ బిజినెస్లో యూనిటీ ఉన్నది, ఎవరిది వాళ్ళ సొంత అన్నదమ్ములు ఉంటే కూడా, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ సొంత అన్నదమ్ములు కదా సార్. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఎందుకు కలిసిమెలిసి ఉండలేరు? మళ్ళీ గుజరాతీ మార్వాడి దగ్గర సామాన్ కొనవద్దు అంటే, ఇప్పుడు గుజరాతీ మార్వాడితో అందరు కలిసిమెలిసి ఉంటున్నాం కదా సార్. మళ్ళీ ఇటు ఎందుకు ఇట్లా చచ్చకూడదు? ఎందుకంటే రోహింగ్యా గో బ్యాక్ చెప్పాలి. ఇది మనము తెలంగాణ ఆంధ్ర నుంచి తీసుకొచ్చి కష్టపడి అందరం, అప్పుడు గుజరాతీ మార్వాడి సపోర్ట్ చేయలేదు సార్ ఉద్యమంకి. గుజరాతీ మేము కూడా 1,00,000 కోట్ల రూపాయలు మోసపోయినాం. ఎందుకంటే లాస్ అయింది, కిరాయిలు రెంట్లు కట్టినాం కదా. ఎవరైనా తెలంగాణ స్టేట్లు వదిలేసినా మాకు ఎవరైనా తెలంగాణ స్టేట్లు 2 నెలల బాబు నీ దుకాణం బంద్ ఉంది, మాకు కరెంట్ వద్దని చెప్పినారా? ఎవరైనా జీతగా పని చేసేటోళ్ళు పైసలు లేకుంటే దుకాణం బంద్ ఉంటే ఊకుంటారా సార్? అలా కడుపు ఉంది, అలా ఫ్యామిలీ ఉంటుంది. మీరు ఒకటేసారి ఒక పర్టిక్యులర్ మాట మీద అందరూ ఒకటే, గుజరాతీ మార్వాడి గోబ్యాక్, వాళ్ళు డూప్లికేట్ చేస్తారు సార్. గుజరాతీ మార్వాడి కేవలం తెలంగాణలో ఉన్నారా? దునియా ప్రపంచంలో ఉన్నారు. మేము ఇక్కడనే ఇట్లాంటి పని చేస్తున్నామా? మా రక్తం మొత్తం ఒకటే రక్తం ఉంటుందా? ఒకటే జాతి, ఒకటే రక్తం. కాన్స్టిట్యూషన్ మార్చుకోండి. మనం ఈడ డిబేట్లలో వెళ్ళిపోవాలి. మేము సచ్చినా కూడా పుట్టింది పెరిగింది మా ధర్మభూమి, కర్మభూమి, ఏ భూమి అనుకుంటే ఇదే. మేము సచ్చే వరకు ఎక్కడ పోయేది లేదు. ఎవరు చెప్పినా కూడా ఆ సమస్య లేదు. మేము కూడా తెలంగాణ వాసులమే, మేము కూడా ఈయనే కష్టపడినాము, మేము కూడా కష్టపడుతున్నాము. మార్వాడిలపై మీకు ఎందుకు అక్కసు? ఈ విషయాన్ని, ఈ యొక్క ఇష్యూని క్లోజ్ చేయాలంటూ కూడా జిజ్ఞాస చేసి కోరుతున్నారు. చూడాలి మరి. బంద్ అయితే కొనసాగుతూ ఉంది. బంద్ విషయంలో ప్రభుత్వం అలాగే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. కెమెరా పర్సన్ క్రాంతి, రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.